గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష ఇంకా 3 వారాలండి. సరిగ్గా రేపటికి 3 వారాల్లో ఉన్నది, 21 డేస్. మరి కరెంట్ అఫైర్లో అత్యంత కీలకమైన ఖచ్చితంగా బిట్టు వచ్చేది COP 28 సదస్సు. చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ సదస్సు ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో వస్తుంది, మరి మెయిన్స్లో ఎస్ఎన్టీలో ఖచ్చితంగా దీనిపైన 2-3 బిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందువలన ఈ వీడియో చివరి వరకు చూడండి. అదేవిధంగా మనం స్మార్ట్ క్లాస్, స్మార్ట్ నోట్స్ అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టామండి. చాలామందికి అర్థం కాదు ఏంటంటే, సార్ 20 డేస్లో మేము అవి చదివిస్తే అయిపోతుందా, ఈ తక్కువ టైంలో మేము చదివేయగలమా, ఈ తక్కువ టైంలో ఇలాంటి కోర్సు అవసరమా అనుకుంటున్నారు. వాస్తవంగా ఎక్కువ టైం ఉంటే స్మార్ట్ క్లాసులు, స్మార్ట్ నోట్స్లు అవసరం లేదు. మనం ఎక్కువగానే చదువుకోవచ్చు, ఎక్కువగానే చదివి ఎగ్జామ్ రావచ్చు. తక్కువ టైం ఉంది కనుకనే స్మార్ట్ అండి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ స్మార్ట్ క్లాసుల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏపీపీఎస్సీ పేపర్స్ని పరిశీలించి గత కొన్ని సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాం కనుక దీనిలో 80% ప్రశ్నలు వచ్చినట్టు సిలబస్ని 1/3కి తగ్గించి రాశాం. ఇండియన్ సొసైటీ ఒక 60-70 పేజీలు వచ్చింది, హిస్టరీ ఒక 60-70 పేజీలు, ఇలా టోటల్గా ప్రతిదీ కూడా చాలా తక్కువ. మీరు 3-4 సార్లు రివిజన్ చేయొచ్చు. మీరు ఒక విషయం గమనించండి, ఈ తక్కువ టైంలో మీకు నమ్మకం లేనప్పుడు, మీరు అవుతారో లేదో నమ్మకం లేనప్పుడు ఇంకో విషయం, 2 మీరు ఎప్పటి నుంచో చదివి అవుతామో లేదో కన్ఫ్యూజ్ అయినప్పుడు ఈ స్మార్ట్ నోట్స్ని మీరు ఒక 2 సార్లు రివిజన్ చేశారనుకో మీకు నష్టం ఏమి ఉండదు, లాభమే. ఎందుకంటే అంతా క్రీమ్ ఎగ్జామ్లో వచ్చేది. మరి దీనికి లైవ్ సెషన్లో కంప్లీట్గా చాలా వేగంగా మనం ఎనాలిసిస్ చేసిన రికార్డులు కూడా పెట్టేస్తున్నాం. ఆ స్మార్ట్ నోట్స్ మీద టెస్ట్ పెడుతున్నాం. ఇదొక ఇంటిగ్రేటెడ్. ఈ 20 డేస్ మీరు ఫాలో అవ్వండి. ఎందుకు అవ్వరండి, ఖచ్చితంగా అవుతారు. దీని లింక్ కూడా పెడతాను, నచ్చిన వాళ్ళు తీసుకోండి. ఈ 20 డేస్కే మీరు 1000 రూపాయలతో ఫీజు పెట్టారనుకుంటే ఒక విషయం సార్, కాలం ఎంత విలువైందంటే దగ్గర అయ్యే కొద్ది దాని విలువ ఇంకా పెరుగుతుంది. సో ఇంకా నీకు తక్కువ టైం ఉంది కనుక ఇప్పుడు స్మార్ట్ నోట్స్ చాలా అవసరం. ఎక్కువ టైం ఉంటే మనకెందుకు స్మార్ట్ నోట్స్, స్మార్ట్ క్లాసులు? ఆ క్లాసు మీకు ఆ క్లాసు వింటే చాలా ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. మీరు ఇంకో విషయం ప్లస్ ఏంటంటే, యాప్లో ఆ క్లాస్ని మీరు క్లాస్ పెట్టేసుకుంటారు, నోట్స్ జెరాక్స్ తీసుకుంటారు, మొత్తం అన్నీ పెట్టేసాం. ఆ స్మార్ట్ నోట్స్ పట్టుకుంటారు, క్లాస్ వింటూ మీరు చదువుకోవచ్చు. అది బెస్ట్. ఆ విధంగా చేసుకోండి. ఖచ్చితంగా ఈ 21 డేస్లో మీరు క్వాలిఫై అవుతారు. చాలామంది అంటారు, మేము ఇప్పటి నుంచి చదువుతున్నాం అవ్వలేదు, అవుతామో లేదో తెలియదు, మీరు 20 రోజులకి అయిపోతారంటే ఒక విషయం, నీరు లేని దగ్గర ఎంత తవ్వినా నీరు రాదు, నీరు ఉన్న దగ్గర తవ్వితేనే నీరు వస్తాయి. ఇది కూడా బిట్టి ఎక్కడి నుంచి వస్తుందో ఆ అంశాలని చెత్తల్లా తీసి పెట్టాం, దాన్ని అనాలిసిస్ చేసాం. బిట్టి ఎలా వస్తుంది, ఎక్కడ తప్పు చేస్తావు, ఆ అనాలిసిస్ క్లాసులో ఇచ్చాం, అవన్నీ పెట్టేశాం. సో వాటిని మీరు వినుకుంటే హ్యాపీ. 20 రోజులు అదే పని చేయండి. 5 స్మార్ట్ నోట్స్లు, కొన్ని క్లాసులు అవి వినండి, అవి చదివిన టెస్ట్ రాయండి. మీరు అవ్వకపోతే నాకు అడగండి, అర్థమైందండి. కానీ ఈ 20 రోజులు మాత్రం డెడికేటెడ్గా ఉండాలి. సరే, COP 28 సదస్సు చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, దీనిపైన బిట్టు లేకుండా పేపర్ ఎప్పుడు ఉండటం లేదు, పర్యావరణానికి సంబంధించింది కనుక. COP అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఏంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, ఎందుకు వచ్చింది ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్లోకి వెళ్తే ఏమీ లేదు సార్. 1988లో IPCC అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఎందుకంటే పర్యావరణ పరిరక్షణ కోసం ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని ఒక సంస్థను ఏర్పాటు చేశారండి. ఈ సంస్థ 1990లో ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క పర్యావరణం ఎంతగా నశించిపోతుంది ఏంటి అని ఒక రిపోర్ట్ని తయారు చేసి ఇచ్చింది. ఈ రిపోర్టే IPCC రిపోర్ట్. చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఆ రిపోర్ట్లో చెప్పింది, ఈ పర్యావరణం నశించకపోవడానికి, ఈ భూతాపం పెరగడానికి, గ్లోబల్ వార్మింగ్, అలాగే ఓజోన్ పొర రంధ్రం పడడానికి అన్నింటికీ కారణం మనుషులే, మానవ తప్పిదాలే. మనుషులు ఉపయోగిస్తున్న ఈ గ్రీన్ హౌస్ వాయువులు ఏవైతే ఉన్నాయో, హరిత ఉద్గారాలు ఏవైతే ఉన్నాయో, వీటి వలనే ఈ యొక్క విపత్తులు జరుగుతున్నాయి. ఏంటి మరి, సముద్ర జలాలు అట్లాంటిక్ లేదా ఆర్కిటిక్ సముద్రంలో ఉన్న మంచు కరిగి ఆటోమేటిక్గా సముద్రంలో కలిసి సముద్ర మట్టం పెరగడానికి కానివ్వండి, వాతావరణంలో విపరీతమైన టెంపరేచర్ పెరగడానికి కానివ్వండి, జీవ వైవిధ్యం నష్టానికి కావండి, వీటన్నింటికీ కూడా ఈ గ్రీన్ హౌస్ వాయువులే కారణం. దీనికి కారణం మానవులు విపరీతంగా పారిశ్రామిక రంగంలో ఈ యొక్క గ్రీన్ హౌస్ ఉద్గారాలను విడుదల చేస్తున్నారు అని చెప్పి ఈ రిపోర్ట్ని IPCC ఇచ్చింది. ఎప్పుడు సార్? 1988లో వేశారు, 1990 రిపోర్ట్ ఇచ్చింది. వెంటనే మనిషి మేల్కొని మోస్ట్ ఇంపార్టెంట్ సార్, మొట్టమొదటిసారిగా 1992లో ఈ భూమి అంతరించిపోయే పరిస్థితులు ఉంది కనుక భూమి సదస్సును పెడదామని ధరిత్రి
ధరిత్రి సదస్సు చాలా ఇంపార్టెంట్ సార్. ఏప్రిల్ 22వ తేదీన ఈ సదస్సు పెట్టడం వల్ల ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న ధరిత్రి దినోత్సవం జరుపుకుంటాం, భూమి సదస్సు. మరి ఎక్కడ సార్ ఈ సదస్సు పెట్టారంటే ప్రపంచంలోనే అద్భుతమైన ప్రదేశం, 58% అడవులు ఉండే బ్రెజిల్ అనే దేశంలో ఒక సాంస్కృతిక నగరం రియో డిజెనారో అంటాం. రియో డిజెనారో ప్రపంచ వింతల్లో ఒకటైన క్రైస్ట్ రిడీమర్ కూడా ఇక్కడే ఉందండి. 1992లో మొట్టమొదటి ధరిత్రి సదస్సు. ఎందుకంటే ఈ భూగోళం అంతరించిపోయే పరిస్థితులు ఉన్నాయి కనుక మేల్కోరా మానవుడా అని చెప్పేసి ఈ సదస్సు రియో డిజెనరోలో జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఎక్కడ తీసుకున్న నిర్ణయమే ప్రపంచ దేశాలన్నీ కలిపి సమైక్యంగా ఐక్యతతో మన భూమిని మనం రక్షించుకోకపోతే తదుపరి చాలా ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి అనుకున్నాయి. యుఎన్ఓ ఆధ్వర్యంలో మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి సార్, యుఎన్ఓ ఆధ్వర్యంలో 1993లో ఈ సదస్సులో తీసుకున్న నిర్ణయం ప్రకారం యుఎన్ఎఫ్సిసి అనే సదస్సును ఏర్పాటు చేశారు. ఒక సంస్థ యుఎన్ఎఫ్సిసి అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు 1993. ఓకే, ధరిత్రి సదస్సులో తీసుకున్న నిర్ణయం ఆధారంగా ఇదే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ చేంజ్. యుఎన్ఎఫ్సిసి ఈ సంస్థ వాతావరణ మార్పులకు సంబంధించి ప్రతి సంవత్సరం ప్రపంచ దేశాలు ఒక దగ్గర సమావేశమై మంచి నిర్ణయాలు తీసుకుని ఆ నిర్ణయాలకు కట్టుబడి ఈ ఉద్గారాలను తగ్గించాలని చెప్పేసి ఈ సమావేశం నిర్ణయం తీసుకున్నది. ఈ సంస్థ నిర్ణయాల్లో భాగంగానే వచ్చిన సదస్సుల పేరే కాప్ సదస్సులు, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 1, 2, 3 అలా 28. మరి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 1 అనే సదస్సు ఎక్కడ జరిగింది సార్ అంటే జర్మనీ రాజధాని బెర్లిన్ అనే దేశంలో 1995, జర్మనీ రాజధాని బెర్లిన్ అనే నగరంలో జరిగిందండి. 1995లో జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ కాప్ 1 సదస్సు. అర్థమైందండి. పర్యావరణ పరిరక్షణకు, ఈ భూగోళం వేడెక్కిపోతుంది, భూతాపాన్ని తగ్గించడానికి, ఈ జీవ వైవిధ్య నష్టాన్ని తగ్గించడానికి ఏర్పాటు చేసుకున్న సదస్సులే కాప్ సదస్సులు, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటారు. 1వ సదస్సు బెర్లిన్లో 1995. సార్ మోస్ట్ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎందుకంటే మనకి గ్రూప్ 2లో విజేత కావాలంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. సార్ బయాలజీ, ఫిజిక్స్ ఆ ఫ్యాకల్టీలు కూడా ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్పేస్తున్నారు. ఓకే, కానీ వాస్తవంగా నేను చెప్తున్నాను, సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్పే క్యాపబిలిటీ ఉండాలంటే సివిల్ సార్ గ్రూప్ 1లో సైన్స్ అండ్ టెక్నాలజీ పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే. ఎందుకంటే మన సిలబస్ 5 యూనిట్లో ఎక్కడ సైన్స్ లేదు, బయాలజీ లేదు, ఏమీ లేదు. ఓన్లీ కరెంట్ డేటాతో కూడిన సైన్స్ అండ్ టెక్నాలజీ మాత్రమే ఉంది. ఆ విషయం అర్థం చేసుకోండి. మీరు కోర్సులు కొనేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. నేను యూట్యూబ్లో చాలా వరకు ఫ్రీ వీడియోస్ చేస్తాను. అలాగే ఒక కోర్సు కూడా మనం చేద్దాం. మరి నీట్ ఫ్యాకల్టీ గ్రూప్ 1 ఆఫీసర్ రామకృష్ణ గారు ఉన్నారు. అతని యొక్క భాగస్వామ్యంతో మనం త్వరలో ఆ క్లాసులు కూడా చేస్తాం. ఎస్ఎన్టీ చాలా తక్కువ ప్రైజ్కి పెడదాం, 1000లోనే పెడదాం. ఎక్కువ 5,000 ఏం కాదు, చాలా తక్కువ ప్రైజ్ పెడదాం. నేను సంపాదించుకున్న గ్రూప్ 1 నాలెడ్జ్ ఏదైతుందో దాంతో పోలిస్తే గ్రూప్ 2 సిలబస్ 50% కాదు, 40 కూడా ఉండదు. సో ఆ నోట్స్లన్నీ కూడా మీకు క్లాసులు చెప్తాం. ఓకేనండి, యాప్లో అది మీరు తీసుకోండి. ఏది పడితే అది తీసుకోవచ్చు. జనరల్ సైన్స్ ఫ్యాకల్టీలు అందరూ సైన్స్ అండ్ టెక్నాలజీ పెట్టేశారు 4,000, 5,000. మోసపోకండి. ఓకేనండి. మరి కాప్ 1 సదస్సు జరిగింది సార్. మోస్ట్ ఇంపార్టెంట్ కాప్ 3, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 3 అనే సదస్సు క్యోటో, జపాన్లో క్యోటో అనే నగరంలో 1997లో జరిగిందండి. ఇది ఒక మైలురాయి లాంటి సదస్సు. పర్యావరణ పరిరక్షణలో ఈ యొక్క భూతాపం తగ్గించడానికి కాపు సదస్సులో ఒక మైలురాయి, క్యోటో ప్రోటోకాల్ అంటారు దీన్ని, 1997లో. మరి ఈ 1997లో వచ్చిన ఈ క్యోటో ప్రోటోకాల్ 2005 నుంచి అమల్లోకి వచ్చింది. 2012 నాటికి తన లక్ష్యాలు పెట్టుకుంది. 2005 నుంచి అమల్లోకి వచ్చింది. 2012 నుంచి తన లక్ష్యాలు 2005 నుంచి అమల్లోకి వచ్చింది. 2012 నాటికి తన లక్ష్యాలను పెట్టుకున్నది. సో 2005 నాటి ఉద్గారాలలో ఆ యొక్క 2012 నాటికి తగ్గించాల్సిన ఉద్గారాల కోసం ఇక్కడ చెప్పడం జరిగింది. దీన్ని క్యోటో ప్రోటోకాల్ అని చెప్పడం జరిగింది. ఓకే సార్. మరి ఇదే విధంగా మోస్ట్ ఇంపార్టెంట్ కాప్ 21 అనే సదస్సు చాలా ఇంపార్టెంట్ సార్. మరి పారిస్ అగ్రిమెంట్ అంటారా, పారిస్ అగ్రిమెంట్ 2015, క్యోటో ప్రోటోకాల్ తర్వాత అత్యంత గొప్ప సదస్సు ఇదొక డైమండ్ హార్ట్ అనమాట. ఇది కూడా పారిస్ అగ్రిమెంట్ అంటారు దీన్ని. కాప్ 21 పారిస్ అగ్రిమెంట్ 2015లో జరిగిందండి. ఇది కూడా 2020 నుంచి అమల్లోకి వచ్చింది. 2001 నాటికి నిర్ణయించుకున్న లక్ష్యాలను ఇందులో చెప్పడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ సార్. మరి క్యోటో ప్రోటోకాల్ పాతది కనుక దాన్ని అడగడం లేదు, కానీ కాప్ 21 పారిస్ అగ్రిమెంట్ లక్ష్యం అడుగుతున్నాడు. ఏంటి సార్ అంటే 2001 నాటికి ఇప్పుడున్న ఉష్ణోగ్రతని మనం చూసుకుంటే 2001 నాటికి 2 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత లేదా కనీసం 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను తగ్గించాలి.
2100 నాటికి ఇప్పుడున్న ఉష్ణోగ్రతలతో పోలిస్తే 2 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గించాలి, లేదా కనీసం 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను తగ్గించాలనేదే ఈ COP21 పారిస్ అగ్రిమెంట్ లక్ష్యం అండి. అయితే ఈ పారిస్ అగ్రిమెంట్ని అమెరికా సంతకం చేయలేదు, వైదొలిగింది. సో ఇది పెద్ద మైనస్. అగ్రదేశమైన అమెరికా లేకపోవడం ఒక పెద్ద మచ్చే. ఎనివే, ఈ సదస్సులోనే మన నరేంద్ర మోడీ గారు నేషనల్ సోలార్ అలయన్స్ అని హర్యానాలో గుర్గావ్లో ఏర్పాటు చేశారు. నేషనల్ సోలార్ అలయన్స్, దానికోసం చూద్దాం. మరి ఇప్పుడు మనం చూసే సదస్సు COP28 సదస్సు అండి. ఈ COP28 సదస్సు ఎక్కడ జరిగింది సార్ అంటే దుబాయ్లో జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. మరి దీనికంటే ముందు 27, 26 కూడా ఇంపార్టెంట్ అండి. 27 సదస్సు షర్మల్ షేక్ ఈజిప్టులో రాజధాని కాదు, ఈజిప్ట్ రాజధాని కైరో. ఈజిప్ట్లో ఒక నగరమైన షర్మల్ షేక్ నైల్ నది త్వరంలో ఒక ప్రాంతం అండి. అలాగే 26 గ్లాస్గో ఒకేసారి చాలా ఇంపార్టెంట్. స్కాట్లాండ్లో గ్లాస్గోలో జరిగింది. ఈ 3 కూడా చూసుకోవాలి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే COP26 సదస్సులో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు COP26లో పంచామృత్ అనే 5 లక్ష్యాలను ప్రస్తావించారు. పంచామృత్ 5 లక్ష్యాలు మన సైన్స్ అండ్ టెక్నాలజీలో చెప్పుకుందాం, చాలా ఇంపార్టెంట్. 2070 నాటికి కార్బన్ న్యూట్రాలిటీ కూడా దీనిలో లక్ష్యమే. 2030 నాటికి పునర్వినియోగ ఇంధన వనరులను 50% పెంచడం కూడా దీనిలో లక్ష్యమే. అలాగే మన యొక్క ఏదైతే ఈ యొక్క పునర్వినియోగం చెందే వనరులని 500 గిగావాట్లుగా పెంచడం అనేది కూడా దీనిలో లక్ష్యమే. ఈ యొక్క స్కాట్లాండ్లో గ్లాస్గోలో జరిగిందండి. పునర్వినియోగ వనరుల స్థాయిని మనం పెంచుకునే విధంగా 5 లక్ష్యాలను మోడీ గారు ప్రస్తావించారు. అందుకే పంచామృత్ మోస్ట్ ఇంపార్టెంట్. అడుగుతాడు పంచామృత్ ఏ సమావేశంలో? 26. మరి 27వ సమావేశంలో ఈజిప్ట్లో మనం పరిశీలిస్తే COP26లో మ్యాంగ్రూవ్ అలయన్స్ అనే ఒక కూటమి ఏర్పాటు చేసింది. మన దేశం కూడా ఉంది. మ్యాంగ్రూవ్ అలయన్స్ అనేది ఈ యొక్క షర్మల్ షేక్లో జరిగిన ఈ సదస్సులో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కరెంట్ అఫైర్స్లో కనుక ఈ 2 టచ్ చేయకపోవచ్చు, ఎస్ఎన్టీలో చేస్తాడు. కానీ ఇది ఇంపార్టెంట్. దుబాయ్ COP28 సదస్సు దుబాయ్లో జరిగిన చర్చా సమావేశాల్లో ప్రధానంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారంటే 2 అండి. 1, పునర్వినియోగం చెందే వనరులను పెంచాలి, శిలాజ ఇంధనాలను తగ్గించాలి. అది మెయిన్. ఓకే, రాయడం టైం వేస్ట్, గుర్తుంచుకోండి. పునర్వినియోగం చెందే వనరులను పెంచాలి, శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలి. నెక్స్ట్ అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ సార్, పేద దేశాలు అనేవి ఈ యొక్క ఉద్గారాలు తగ్గించడంలో వచ్చే నష్టానికి $2 కోట్ల నష్టపరిహారం. ఈ టర్మ్ గుర్తుంచుకోండి. పేద దేశాలు ఈ ఉద్గారాలు తగ్గించే భాగంగా ఉద్గారానికి సంబంధించి నష్టపరిహార నిధిని $2 కోట్ల నిధిని ఏర్పాటు చేయాలనేది COP28 సదస్సులో దుబాయ్లో జరిగిన సదస్సులో మోస్ట్ ఇంపార్టెంట్. అర్థమైందండి. మరి అదేవిధంగా మనం పరిశీలిస్తే యూరోపియన్ యూనియన్ ఇదేం చేసిందంటే ఉద్గారాల్లో భాగంగా కార్బన్కి సంబంధించిన ఒక మెకానిజం, కార్బన్ బార్డర్ మెకానిజం అడ్జస్ట్మెంట్ అనే ఒక తీర్మానం చేసింది యూరోపియన్ యూనియన్. EU కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం లేదా మెకానికం అడ్జస్ట్మెంట్ అనేది తీసింది. ఏమీ లేదు సార్, కర్బన ఉద్గారాలపైన సుంకాలు, ఇప్పుడు కర్బన ఉద్గారాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెదజల్లేటప్పుడు వాటిపైన సుంకాలను విధించాలి. కార్బన్ బార్డర్ మెకానిజం అడ్జస్ట్మెంట్ అనే దాన్ని COP28 దుబాయ్ సదస్సులో యూరోపియన్ యూనియన్ తీర్మానించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఓకే సార్. మరి అదేవిధంగా మనం పరిశీలిస్తే మొట్టమొదటిసారిగా ఏ COP సదస్సులో కూడా లేనట్టుగా ఈ COP సదస్సులో లేనట్టుగా గ్లోబల్ కూలింగ్ ప్రతిజ్ఞ అంట. చూడండి సార్, మరి మీరు కూలింగ్ అనుకుంటే మనం ఆ ఏసీలో పెట్టిన కూలింగ్, ఫ్రిడ్జ్లో పెట్టిన కూలింగ్ కాదండి. గ్లోబల్ కూలింగ్, శీతలీకర ఉద్గారాలను తగ్గించడం. ఏంటి సార్ అంటే 63 దేశాలు దీనిపై సంతకం చేసి ప్రతిజ్ఞ చేసే తొలిసారిగా 63 దేశాలు, మెయిన్గా అమెరికా దేశము, కెనడా దేశము, కెన్యా దేశము, ఈ దేశాలు ఉన్నాయంట. 63 దేశాలు గ్లోబల్ కూలింగ్ ప్రతిజ్ఞ. ఏంటి సార్ అంటే గ్రీన్ హౌస్ వాయువులు ఏవైతే ఉన్నాయో వాటిలో దానికి ఎఫెక్ట్ అయిన కూలింగ్ ఉద్గారాలు 58% అంటండి.
58% వరకు కూలింగ్ ఉద్గారాలు అనేవి జనిస్తున్నాయి కనుక వీటిని తగ్గించుకోవాలి అనేది ఈ యొక్క ప్రతిజ్ఞ మెయిన్ ఉద్దేశం, గ్లోబల్ కూలింగ్ ప్రతిజ్ఞ. ఇంకో విషయం సార్, మన ఆశ్చర్యపోయేది రెండోది, మన దేశానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో చెప్పడానికి COP28 సదస్సులో మొట్టమొదటి ప్రసంగం మన మోడీ గారి ప్రసంగమే. మోడీ గారి ప్రసంగంతోనే ఈ సదస్సు ప్రారంభమైంది. మోడీ గారి ప్రసంగం అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో చూడండి మన దేశానికి. మరి మోడీ గారు ఏం చెప్పారంటే మోస్ట్ ఇంపార్టెంట్, చాలా గుర్తుంచుకోండి సార్, ఎందుకు ఇంపార్టెంట్ అంటే మోడీ గారు దీనిలో భాగంగా ప్రధానంగా చేసింది ప్రపంచంలో అన్ని దేశాలు సమైక్యంగా, ప్రపంచంలో ఉండే అన్ని దేశాలు సమైక్యంగా ఈ కర్బన ఉద్గారాలు తగ్గించుకోవడానికి ఓకే గ్లోబల్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ అనే దాన్ని ప్రారంభించారు. చాలా ఇంపార్టెంట్, గ్లోబల్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ప్రజలందరి యొక్క సమైక్యంతో అందరినీ కలుపుకుంటూ ఉద్గారాలు తగ్గించడమే ఈ గ్లోబల్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్. దీనిపైన 124 దేశాలు సంతకాలు చేసేటండి. మోడీ గారు ప్రతిపాదించిన గ్లోబల్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ పైన 124 దేశాలు సంతకాలు చేశాయి. చాలా ఇంపార్టెంట్ సార్, ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోండి. అలాగే గ్లోబల్ కూలింగ్ ప్రతిజ్ఞ మొదటిసారిగా చేశారు. అలాగే కార్బన్ బార్టర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ఎవరు తీసుకొచ్చారంటే యూరోపియన్ యూనియన్. ఇదేంటంటే కర్బన సుంకాలు ఏవైతే ఉన్నాయో, కర్బన ఉద్గారాలు వెదజల్లే వాటిపైన సుంకాలు అంటే పన్నులను విధించాలి అనేదే ఈ యొక్క మెయిన్ ఉద్దేశం. తర్వాత లీడ్ 2.0 లీడ్ 2.0 స్వీడన్ దేశంతో భారతదేశం చేసుకున్న ఒప్పందం సార్ ఇది. ఇందులో భాగంగా స్వీడన్ దేశంతో లీడ్ 2.0 ఇండస్ట్రియల్ 2.0లో భాగంగా లీడ్ 2.0 అనే ఒక ఒప్పందాన్ని భారత్ స్వీడన్ దేశాలు చేసుకున్నాయి. ఏంటి సార్ అంటే ఏమీ లేదు సార్, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు వాటి పరివర్తనలో భాగంగా మిగిలిన దేశాలకి ఇండస్ట్రియల్గా సపోర్ట్ చేయాలి అనేదే ఈ యొక్క మెయిన్ ఉద్దేశం. స్వీడన్ భారత్ ఓకే సార్ లీడ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ 2.0 అంటారు దీన్ని. ఈ విధంగా సంతకాలు కూడా చేసుకోవడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది సార్ మెయిన్ COP28 గ్రూప్ 2 ప్రిలిమ్స్లో భాగంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటో 2 ముక్కలు చెప్తాను, గుర్తుంచుకోండి. ఎక్కడ జరిగింది? దుబాయ్. నెక్స్ట్ ఎక్కడ జరగనుంది? COP29 ఎక్కడ జరగనున్నది? అజర్బైజాన్ రాజధాని బాకులో జరగనున్నది. సార్ నాము సమావేశం కూడా అక్కడే, కాప్ సమావేశం కూడా ఇక్కడే. అజర్బైజాన్ రాజధాని బాకులో జరగనుంది. ఈ 2 ఇంపార్టెంట్ సార్. ఓకే కాప్ సదస్సులో ప్రధానంగా మోడీ గారి యొక్క ఉపన్యాసం, తొలి ఉపన్యాసం అది గుర్తుంచుకోండి. గ్లోబల్ కూలింగ్ ప్రతిజ్ఞ, CVMA, అలాగే గ్లోబల్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ ఇవి గుర్తుంచుకోండి. ఖచ్చితంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి అయితే ఈ స్టాకల్లో చూసుకోండి. ఓన్లీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ వరకు అయితే ఈ 4 పాయింట్లు చూసుకోండి. ఒకసారి మరి ఇప్పుడు మన సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ కూడా మీకు మెయిన్స్కి వచ్చేసరికి అందిస్తాం. రికార్డెడ్ క్లాసులు ఉంటాయి, లైవ్ సెషన్ ఉంటుంది. రికార్డెడ్ కంటే లైవే మంచిది. అయితే నేనేం చేస్తానంటే రికార్డెడ్ క్లాసులు విన్న వాళ్ళకి లైవ్ కూడా ఫ్రీగా ఇస్తాను. లైవ్ అనుకోండి ఏ రోజుకి ఆ రోజు మీతో ఇంటరాక్ట్ అవుతాను, మీ డౌట్లు క్లారిఫై చేసుకోవచ్చు. రికార్డెడ్ అనుకోండి ఇలా కెమెరాతో రికార్డ్ చేసి పెట్టేస్తాను, మీరేమో దాన్ని నచ్చినప్పుడు చూసుకోవడం. దానికంటే లైవ్ సెషన్ డైలీ బాగుంటుంది. ఓకేనండి, ఈ 2 ఇస్తాం. మీరు కోర్స్ కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలించి తీసుకోండి. జనరల్ సైన్స్ అనేది లేదండి, ఇంత పుస్తకాలు జనరల్ సైన్స్ అనేది మనకు లేదు. 5 యూనిట్లు. నేను ఎలా కోర్స్ చేస్తానంటే ఓన్లీ కోర్ సిలబస్ ఉంది కదా, వాడు ఏం పెట్టాడు DRDO దానిపైన, ఇస్రో దానిపైన, అలా కోర్ సిలబస్ లేదా బయోడైవర్సిటీ దీనిపైన అనంతమైన సమాచారాన్ని మన టీం సేకరించింది. నేను నా ప్రిపరేషన్లో బాగా చేసుకున్నాను. ఒక గ్రూప్ 1 సివిల్స్లో మంచిగా ప్రిపరేషన్లో ఉండి మంచి ఎక్స్ట్రాడనరీ ఫ్యాకల్టీ అయితేనే మీరు తీసుకుంటే మంచిది. ఎందుకంటే వాళ్ళు మాత్రమే అప్డేట్ చేస్తారు, మిగతా వాళ్ళు చేయలేరు. ఓకేనండి, థ్యాంక్ యూ 1 and all.